మిత్రులారా నమస్తే, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆటపాటలతో కోలాహలంగా అత్యంత వైభవంగా రెండవ రోజు బతుకమ్మ సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళా సోదరిమణులకు ఆ పార్టీ నేతలు బహుమతులు అందజేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే మహిళా సోదరిమణులకు బహుమతులు అందజేయనున్నట్టు ఆ పార్టీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోరాటగలం టీవీతో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు మరియు మహిళా నేతలు మాట్లాడుతూ ఇలా అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిన్నటి నుంచి బతుకమ్మ షెడ్యూలు గత 9 రోజులుగా ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించబోతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రెండో రోజు పెద్ద ఎత్తున ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం తేవడానికి కారణమైన బతుకమ్మ, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బతుకమ్మ, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ సంస్కృతిని పెద్ద ఎత్తున ప్రజలకు అందించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొని మరి ఇక్కడ ఆటపాట కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మరి కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కూడా అందరికీ పెద్ద ఎత్తున బహుమతులు కూడా అందించబోతా ఉన్నాం. ప్రతిరోజు పాల్గొన్నటువంటి ప్రతి బతుకమ్మకు కూడా కన్సలేషన్ బహుమతులు, అదేవిధంగా ప్రతిరోజు 3 బతుకమ్మల్ని సెలెక్ట్ చేసి మరి లాస్ట్ రోజు మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి 8 రోజులు ఉంటుంది. 324 బహుమతులు కూడా పెద్ద ఎత్తున లాస్ట్ రోజు అందరినీ అతిథుల్ని, జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులను అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఖమ్మం ప్రజలకు కూడా మేమందరం తెలియజేసేది ఒకటే, ప్రతిరోజు జరిగేటువంటి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి బతుకమ్మ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హాజరైన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అన్నట్టుగా మన రాష్ట్రానికి ఒక చిహ్నంలాగా బతుకమ్మ గుర్తింపు పొందింది. ఉద్యమంలో చాలా అందరినీ సంఘటితం చేయడానికి మహిళల్ని బతుకమ్మనే ఎంచుకున్నాం. ఇప్పుడు కూడా బతుకమ్మ ఆటపాటల్లో 6 ఏళ్ల పసిపాపల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా మహిళలు ఈ ప్రాంగణంలో ఆడి పాడుతూ ఉన్నారు. బతుకమ్మ అంటే మన సంస్కృతి, మన ఆశ. ఎప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా, ఎప్పుడు పుట్టింటికి పోవాలా, మామూలు రోజుల్లో ఆడితే పాడితే అట్లా నడవకు, గట్టిగా మాట్లాడకు అనే పెద్దలు ఈ 10 రోజుల మట్టుకు వాళ్ళని స్వేచ్ఛగా పుట్టింటికి వచ్చి హాయిగా పిండి వంటలతో సద్దులు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా పంచుకొని తినాలనే సంకేతం. మనకున్నదే నలుగురికి పంచాల. ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఆటపాటలతో అలరించి హాయిగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. వాళ్ళలో ఉన్న వ్యధలు ఏమన్నా ఉంటే కూడా మర్చిపోవడానికి ఈ పండుగ తోడ్పడతా ఉంది. వర్షం వచ్చినా కానీ వర్షంని కూడా లెక్క చేయకుండా మరి మహిళలందరూ కలిసి ఆడుకోవడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ బతుకమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఖమ్మంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రతి మహిళలు కూడా ప్రకృతి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ పాల్గొంటున్నారు అంటే వాళ్ళ ఉత్సాహాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే మహిళలందరూ ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఎటు పోలేక, మాట్లాడలేక, ఏ మహిళా చైతన్యం లేక ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ డీజేలు పెట్టుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను చాటు చెప్తూ చక్కగా ట్రెడిషనల్గానే ఆడుతూ పాడుతూ అందంగా తయారయ్యి ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ పండుగని నిర్వహిస్తున్నారు. మన ప్రకృతికి ప్రతీకగా ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి పేర్చి ఇక్కడ ఆడుకొని పాడుకొని ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. సో వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన ప్రతి బతుకమ్మకు కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 3 బహుమతులు చొప్పున మహిళలకు అందజేస్తున్నారు. లాస్ట్ రోజున భారీ ఎత్తున ప్రైజులు అనేది ఇస్తారు. మహామహా నాయకులందరినీ ఇక్కడ పిలుస్తారు.
ఖచ్చితంగా అందరికీ ప్రైజులు అనేవి అందజేయడం జరుగుతుంది. అందువలన ఇంకొద్దిగా ఆడవాళ్ళు ప్రతి ఏడాది ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. జై తెలంగాణ, జై హో తెలంగాణ.